నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు. ఇవాళ కేటీఆర్ చెప్తున్నారు, ఇక సినిమా స్టార్ట్ అయింది. ఫిబ్రవరిలో కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత అసలు సినిమా స్టార్ట్ చేస్తాము. ఇక కేసీఆర్ బయటకు వస్తే రేవంత్ రెడ్డికి చుక్కలే అన్నట్టు కేటీఆర్ మాట్లాడుతున్నారు. నిజంగా సినిమా చూస్తారా మీరు? టీఆర్ఎస్ సినిమా వాస్తవంగా 420 సినిమా స్టార్ట్ అయింది బీఆర్ఎస్ పార్టీది. ఎందుకంటే వారు చాలా మోసాలు చేశారు, పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నారు. కాబట్టి వాళ్ళ 420 సినిమా తీస్తానని చెప్పేసి పెద్ద ఎత్తున డైరెక్టర్లు తిరుగుతున్నారు. కాబట్టి బీఆర్ఎస్ మీదనే సినిమా తీసే రోజులు ఉన్నాయి. కాబట్టి సినిమా స్టార్ట్ చేయండి, ఏం అభ్యంతరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 100 రోజుల సినిమా అంటే 30 రోజుల సినిమా ఫుల్ సక్సెస్ అయింది. ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ గురించి చర్చించుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన అద్భుతంగా ఉందని చెప్పేసి దీని గురించి ఆలోచించే పనిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటున్నారు. మీరు ఎప్పుడు 420 నుంచి బయటపడదామని ఆలోచన మీరున్నారు. దానిలో భాగంగా రేపు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఇట్లాంటి నిరాధనమైన ఆరోపణలు చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. అనవసరంగా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని చెప్పేసి సోషల్ మీడియాలో కేటీఆర్ చెప్తున్నారు. ఇప్పటికీ కూడా మీరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎందుకు సోషల్ మీడియాలో తప్పుడు వార్తని ప్రచారం చేస్తున్నారంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారి మీద ఎవ్వరు కూడా తప్పుడు వార్తలు ప్రచారం చేయలేదు. కానీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారే 30 ఛానళ్ళు, దాదాపు 30 నుంచి 50 ఛానళ్ళు పెట్టుకొని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద విషయం చెప్పే ప్రయత్నం మీరే చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండొద్దని చెప్పేసి మీరు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద విష ప్రచారం చేసి తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి మీరే అధికారం రావాలని చెప్పి కలగన్నారు. కానీ ప్రజలు విజ్ఞులు కాబట్టి ఖచ్చితంగా మీరు చేసినటువంటి అరాచకాలన్నీ ప్రజలు చూసారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలని చెప్పి ప్రజలంతా కోరుకున్నారు. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప ఎక్కడ కూడా కేసీఆర్ గారి గురించి కానీ టీఆర్ఎస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ విష ప్రచారం చేయలేదు. వాస్తవ విషయాలు మాత్రం వివరించారు. ఈ నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలపై వ్యతిరేకతను కూడగట్టుకుందని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. మేము ఈ నెల రోజులలో అద్భుతమైన పాలన అందించినాం. ఒకటి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం. అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంది. మీడియా యథేచ్ఛగా సెక్రటరీకి వస్తూ ఉన్నారు, ప్రెస్ మీట్లు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వారికి సంబంధించినటువంటి ఇష్యూల మీద మాట్లాడుతూ ఉన్నారు. వారు మాట్లాడిన విషయాలు పేపర్లో వస్తే ఆ పేపర్ కటింగ్ చూసి ఏదైనా సమస్య పరిష్కారం అయ్యేది ఉంటే ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే యథేచ్ఛగా ప్రజావాణి జరుగుతూ ఉంది. మంత్రులు కలుస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కలుస్తూ ఉన్నారు. పెట్టుబడిదారులంతా కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు టైం పెడితే అప్పుడు ఇస్తానికి రెడీగా ఉన్నారు. 24 అవర్స్లో 18 గంటలు పనిచేస్తున్నది ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రులు. తెలంగాణ రాష్ట్రంలో అధికారులంతా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని చెప్పేసి ప్రజల నుంచి ప్రశంసలు అంతా ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకి భయం వేస్తూ ఉంది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలం మేము ఇట్లాంటి అద్భుతమైన పాలన అందించలేకపోయినామే, మేము తప్పు చేసినామని చెప్పి వారే ఫీల్ అయ్యే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. కేటీఆర్ అంటున్నారు, సీఎం కంటే పవర్ఫుల్ కేసీఆర్ అనే 3 అక్షరాలు అని చెప్పేసి. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కంటే కేసీఆర్ పవర్ఫుల్ అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళకు ఏంటంటే ఎంతసేపు సీఎం అనే వర్డ్ 10 సంవత్సరాల కాలం పాటు అధికారులు ఉన్నారు కదా, ఆ సీఎంని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున లూటీ చేశారు. కాబట్టి ఆ సీఎం పదవి పెద్దదా, కేసీఆర్ గారి పదవి పెద్దదా అనేది వాళ్ళే అర్థం చేసుకోవాలి. మాకు అధికారంలో ఉన్న సీఎం పదవి ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒకే విధంగా ఉంది. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే విధంగా ఉన్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నారు మా నాయకులంతా. మాకు సీఎం పదవి అయినా గవర్నమెంట్ ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒకే విధంగా ఉంది. కాబట్టి వారికి ఇప్పుడు గుర్తొస్తుంది, సీఎం పదవి ఉన్నప్పుడు మాకు అందరు అధికారులు మా దగ్గర ఉన్నారు, పెద్ద ఎత్తున కరప్షన్ చేసినాం, పెద్ద ఎత్తున భూదోపిడి పాల్పడడం, పెద్ద ఎత్తున ధరణి సైట్ని కూడా మేము మ్యానిపులేట్ చేసి పెద్ద ఎత్తున భూములు గుంజుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి ముఖ్యమంత్రి గారు అద్భుతమైన పాలన అందిస్తా ఉన్నారని చెప్పి ప్రజలంతా చర్చించుకుంటా ఉన్నారు. కాబట్టి సీఎం చర్చను డైవర్ట్ చేసే దానిలో భాగంగా కేసీఆర్ గారే పవర్ఫుల్ అని చెప్పే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తారు. మేము అధికారుల పక్షంలో ఉండే కంటే ప్రతిపక్షంలో ఉండడమే డేంజర్ అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. నిజమే అంటారా? మేము వాస్తవంగా చెప్తాం, మీరు డేంజర్ అయితే మీరు అలానే ఉండాలా, మీరు అక్కడనే ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మీరు అసెంబ్లీలోనే ఉండాలా, కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాటలు మీరు వినాలా, మీరు అడిగేదానికి మేము సమాధానం చెప్తాను సిద్ధంగా ఉన్నాం. మీ పాత్ర ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. ఖచ్చితంగా జీవితకాలం బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండే రోజు అంటే కంటిన్యూ అవుతా ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉండాలి, మేము సమాధానం చెప్తూ ఉంటాం. ప్రజలంతా కూడా మేము ప్రతిపక్షంలో ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. దానిలో బాగా జీవితకాలం ఉండాలి. కాబట్టి గుర్తొస్తూ ఉంటే కేటీఆర్ గారికి బాధ వేస్తూ భయం వేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు బీఆర్ఎస్ ని మళ్ళీ టీఆర్ఎస్ గా మారుస్తారనే వార్త సంకేతాలు ఇస్తున్న పరిస్థితి. ఎట్లా చూస్తారండి? బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ మారితే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కాదంటారా? మళ్ళీ గత రోజులు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉందంటారా? మీరు బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్గానే మార్చుకోండి, లేదు బీఆర్ఎస్ పార్టీని ఆర్ఎస్ఎస్గా మార్చుకోండి, లేకపోతే బీజేపీగా మార్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మీరు ఉన్నప్పుడు మేము అదే విధంగా ఉన్నాం, మీరు లేనప్పుడు అదే విధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇస్తే అహంతో ఎవరిని కలవకుండా
ప్రజాధనం అంతా వృధా చేసి ప్రజలకు మెరుగైన పాలన అందించకుండా అదేవిధంగా మొత్తం పెద్ద ఎత్తున పోలీసు రాజ్యం నడిపారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ ఇచ్చారు కాబట్టి మీరు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ మార్చుకున్నా బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ మార్చుకున్నా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చుకున్నా మాకేమీ అభ్యంతరం లేదు. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో కర్ణాటక మన మహారాష్ట్రలో ఖచ్చితంగా పోటీ చేయాలని చెప్పి మేము కోరుకుంటాం.